నమస్తే సార్. నమస్తే అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్ వాళ్ళ యొక్క ప్రేక్షకులు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దయచేసి తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. జ్ఞానం పత్రిజీ గారి జ్ఞానం అనేది నేను 13 సంవత్సరాల కిందట వచ్చాను. అంటే పేరవరం పెరిమెంట్ స్టార్టింగ్ అప్పుడే నేను కొబ్బరికాయ కొట్టినప్పుడే మేము జ్ఞానంలోకి వచ్చాం. అప్పుడు కొంచెం వేయి ఉండేది మనసు. మైలో ఒక 3 ఏళ్ళు మళ్ళీ బ్రేక్ పడింది. తర్వాత 3-4 ఏళ్ళు బ్రేక్ పడింది. తర్వాత సిచ్యువేషన్స్ కొంచెం మానేసిన ముందు కొంచెం హార్డ్ విధానంగా చాలా దొరికింది తప్పు. తర్వాత నేను అద్వైతంగా మాల వేసుకున్న తర్వాత ఈ పత్రిజీ జ్ఞానం అది నేను ఇది వరకు చేసిన దాని మీద కొంచెం పుస్తకాలు చదవటం, అవి పత్రిజీ గారు ఈ అన్నిటికి పార్టిసిపేట్ చేయటం, జ్ఞాన పెరిమెంట్లకి వెళ్ళటం, ఇలా చేసినందువలన నేను మునుపుడు మీద నేను చాలా బెటర్ అయ్యాను. నాకు అప్పుడు ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి కూడా చాలా వ్యక్తిత్వం తేడా వచ్చింది కూడా. ఏంటంటే ఎప్పుడైనా ఆత్మీయతగా ఉంటే మనిషి ఒక ఫెజిబిలిటీ ఉంటుంది, మంచి ఉంటుంది. చెడు రావాలని క్షణం పట్టదు, మంచి కావాలంటే బోల్డ్ తరం పడుతుంది. అలాగా నాకు ఇంత ఇలా ఉంటుంది జ్ఞానంలో, ఇలా వస్తుంది, ఇంత వైల్డ్ వస్తుంది నాకు కూడా తెలియదు. అలా చేస్తూ ఉంటుంటే దాంట్లో ఒక పట్టు తెలుస్తుంది, ఒక మంచి తెలుస్తుంది, ఒక గుణం తెలుస్తుంది. చేసినోడికి తెలుస్తుంది, చేయనోడికి తెలియదు. అలాగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మైండ్ పనిచేస్తుంది. అలా జ్ఞానం నాకంటే ముందులో ఉన్నవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ జ్ఞానంలో అలాగే వచ్చి మాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మంచి 2-3 భాషల్లో కూడా 3 భాషల్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. 8వ తరగతి చదివిన వాళ్ళు 3 భాషల్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళం, ఇంగ్లీషు, తెలుగు అలా మాట్లాడిన వాళ్ళు కూడా నేను చూశాను. అలా అన్ని రకాలుగా కాంపిటీషన్గా ఉంటుంది. పర్వాలా, ఎలాగైనా సరే కొంచెం ఇదిగా ఉంటుంది. మా యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ యూత్కి మీరు ఇచ్చే సలహా అంటే ఎవరికైనా, మీ యూత్కి ఏంటి, ఎవరికైనా 30 ఏళ్ళప్పుడు ఒక రకంగా ప్రొసెసర్ అప్ టు డేట్ అయి ఉంటుంది. 30 ఏళ్ళ తర్వాత 45 ఏళ్ళలోపు ఒక రకం, తర్వాత ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది. ఏదైనా జ్ఞానం చేస్తే నేను టోటల్గా చెప్తున్నాను అందరికీ, ఒక్క పూట భోంచేసినట్టు ఉంటుంది. ఒక పూట చేయండి, 2వ పూట చేయవసరం. అంటే దాంట్లో అది దిగితే ఆ విధానం దగ్గర పెట్టుకో, దాంట్లో ఉంటే తెలుస్తుందండి. అలాగా జ్ఞానం చేసినోడికి జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానం చేయకపోతే ఆ మెలకువలు తెలియవు. జ్ఞానం చేసినోడు ముఖం ఆ పర్ఫార్మెన్స్ తెలిసిపోతుంది. చాలా మంది మాంసాహారులుగా ఉండిపోతున్నారు తెలియక. వాళ్ళకి గురించి ఏం చెప్తారు? మాంసం తినకూడదండి. మాంసం తింటే దానివల్ల మనిషి లైఫ్ కూలిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు, చెప్పినా వినరు. ఎప్పటికో తెలుస్తుంది, తెలిసినప్పటికీ బాధపడతారు. తర్వాత లైఫ్ పోద్ది. లైఫ్ పోయింది. మీలాంటి కుర్రోళ్ళు, మీ పేరు ఏంటండి? ఇక్కడ మాట్లాడుకుంటే మీలాంటి కుర్రోళ్ళు నాకు కూడా తగిలేరు. ఎలా ఉంటున్నారండి, ఇంత ఇదిగా ఉంటున్నారు? ఏదో విషయాల మీద అడిగాను నన్ను. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మానేయాలి, ఇలా కంప్లీట్గా నువ్వు ఆపేయాలని చెప్పాను. ఎలాగ ఆపుతావు అంటే నీకు దెబ్బతింటుందండి లైఫ్ ఇలా ఉంటే అని చెప్పాను. అలాగండి అన్నారు. మరి వాళ్ళకి చూసుకోవాలి, హెచ్చు తగ్గులు వాళ్ళ స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇవి కూడా చూడాలి. కానీ పత్రిజీ ప్రజాక్షేమం కోరి మంచి పని చేశారు ఆయన. దానంతరం
లేకపోతే ఈ జ్ఞాన పిరమిడ్లు, ఈ ప్రకృతి సౌందర్యం, ఇంత వైభవం ఇలా చూస్తామని వాళ్ళు అనుకోలేదు. నాకు మళ్ళీనే వచ్చారు వాళ్ళు కూడా, నేను వాళ్ళకి మళ్ళీనే వచ్చాను. మంచి యాంగిల్ చూడటానికి మనిషికి టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడే వాడికి మంచి వస్తుంది, లేకపోతే భవిష్యత్తు కోణాల్లో అందరికీ ఇది వెనక్కి ముందుకి అన్నీ వర్తిస్తాం. ఓకే సార్, ఉంటానండి. రైట్ అండి. మీ యొక్క ధ్యానానుభవాలు మా ఏఎంసీ ఛానల్కి అందజేసినందుకు ధన్యవాదాలు సార్. మీ మాటల్లో ఏఎంసీ ఛానల్ గురించి ఒక 2 మాటలు. ఏంటి ఛానల్ గురించి? మీ ఛానల్ గురించి అంటే పాతదండి, ఛానల్ కొత్త ఛానల్. మీరు కొత్త ఛానల్ గురించి అంటే నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఎలా ప్రచారం చేయాలని మాకు సలహా ఇస్తారు. ఎలా ప్రచారం చేయాలని సలహా ఇస్తారు? సరే, ఏఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పించాలి. అందరూ కూడా ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగా ఉండాలి. మంచి విషయాల మీద మీరు స్పందించాలి. ఆ విషయాల మీద చేస్తుంటే ఛానల్కి కొంచెం పేరు వస్తుందండి. ఓకే సార్. మీరు అది MTV 9 వాళ్ళ టైపుగా అయితే కనుక రోడ్డంట వెళ్ళే బురద సొక్కానికి పులుముకున్నట్టుగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ వాళ్ళు కూడా ఇదే బాగుతాయి. వాళ్ళు తాగినోడు మత్తులో ఉంటాడు, వాళ్ళు కూడా పూర్తిగా మత్తులో ఉంటున్నారు. ఆ మత్తు ఇంకా వెళ్ళలేదు వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే వెనక్కిపోతున్నారు. అవునండి. అందుకని వాళ్ళు లేక ఆ ఛానల్ లేక మీరు ఉండకుండా ఉంటే తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. విధానం తెలుసుకుంటే కొంచెం పైకి వస్తారు. తప్పకుండా సార్. లేకపోతే అదే మత్తు అనే ఒక మత్తు పానీయులు అలాగా మాది అలాంటిది ఏమి ఛానల్ కాదండి. ఆ రాజుకి అలాంటి ఛానల్ ఇక్కడ రాదు కూడా. ఇది మంచి సంకల్పంతో వచ్చిన ఛానల్. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలు. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే చాలు, బెటర్గా ఉంటుందండి. రైట్.